హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. ఐఎమ్ గుడ్, ఐఎమ్ హ్యాపీ, హెల్దీ, పాజిటివ్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్ కొంచెం హెల్త్ కొంచెం బెటర్ ఇప్పుడు. నో నీడ్ టు వరీ. చాలా టెన్షన్ అవుతూ చాలా మెసేజ్లు పెట్టారు, చాలా వాయిస్ మెసేజ్ పెట్టారు. కొంతమంది అయితే చనువుగా చనువుగా ముందు హెల్త్ చూసుకోండి, ఇలా తిన్నారా లేదా, ఇట్లా చాలా మెసేజ్లు పెడుతూ వచ్చారు. మీ ప్రేమకి మీ అభిమానానికి చాలా థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. సరే, ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, ఏంజల్ గైడెన్స్ ఏంటి చూద్దాము. చాలామంది మెసేజ్ చేస్తున్నారు, మాకు ఈ గైడెన్స్ చాలా ఉపయోగకరంగా ఉంది. మీరు ఏదైతే అది చెప్తున్నారో గైడెన్స్లో యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతూ ఉంది. మాకు చాలా ఉపయోగంగా ఉంది, మేము జాగ్రత్త పడుతున్నాము. ఒకవేళ వీడియో చూడడం లేట్ అయింది అని అంటే ఆ పాటికి ఆల్రెడీ మీరు చెప్పినవి అది జరిగిపోయి ఉంటున్నాయి. అరే ఈ ముందు చూస్తుంటే బాగుండేదే వీడియో అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నాము అని చాలా చెప్తూ వచ్చారు. మీరు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు. సరే, ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి అమ్మా. మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతోంది? వావ్, ఫస్ట్ కార్డే చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది, సూపర్. పేజ్ ఆఫ్ పెంటికల్స్, జడ్జ్మెంట్, రైట్, వెరీ గుడ్. మీరు ఏదైతే ఈరోజు సమ్ ఏదో డెసిషన్స్ తీసుకోబోతా ఉన్నారు, మీ తొందరపాటు నిర్ణయాల వల్ల అండ్ మీ ఇంట్లో అబ్బాయిలు ఎవరైనా ఉన్నా, మీ తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నా, అంటే మీ ఏజ్లో మీకంటే చిన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళ విషయంలో మీరు సమ్ డెసిషన్స్ ఏదో తీసుకోబోతా ఉన్నారు. మేబీ వాళ్ళ నుంచి మీ ఇద్దరికి మధ్య పాస్ట్‌లో ఏమైనా డిస్ప్యూట్స్ అయ్యుంటే వాళ్ళని ఆ ఎనర్జీస్ నుంచి వాళ్ళని లీవ్ చేసి లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోతూ ఉన్నారు అనేది కనపడుతుంది. అండ్ ఆల్రెడీ మీరు ఇట్లా మీ తమ్ముళ్ళతోనో లేకపోతే మీకంటే చిన్న వాళ్ళతోనో మీకు ఏదైనా ఇంతకుముందు డిస్ప్యూట్స్ అయ్యుంటే వాళ్ళు ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూ మీరు కూడా మీ తప్పులేంటి, వాళ్ళ తప్పులేంటి అని ఈరోజు కొంచెం ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూ మీ ఆవేశానికి, తొందరపాటుకి, తీసుకున్న తొందరపాటు నిర్ణయాలకి యూనివర్స్‌కి సారీ చెప్తూ మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వడమా, లేదా వాళ్ళు అపాలజీ చెప్తూ మీకు గుడ్ న్యూస్ తీసుకొని రావడమా, సంథింగ్ ఏదో జరుగుతుంది ఈరోజు. మీరు మేనిఫెస్ట్ ఏదో చేసుకుంటూ ఉన్నారు. అంటే మీ ఇద్దరు మీ మీ మధ్య ఏదైతే గొడవలు జరిగినాయో ఇక్కడ మీ పర్సన్ కూడా కావచ్చు, మీ పర్సన్ విషయంలో కూడా కావచ్చు, ఏదైనా డిస్ప్యూట్స్ జరుగుంటే మీరు ఆవేశంలో ఏమన్నా అనున్నా, లేకపోతే ఆవేశంలో మీరు స్టెప్ తీసుకొనున్నా, మాట్లాడకుండా ఆగిపోయినా, కానీ మీ మనసులో అయితే వాళ్ళు మీతో మాట్లాడాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీరు మళ్ళీ ఒకటిగా కలవాలి అని ఎలా అయితే మీరు మనసులో మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉన్నారో, ఓర్పు పట్టి ఉన్నారో, ఈరోజు ఆ విషయంలోనే గుడ్ న్యూస్ ఏదో రాబోతా ఉంది. మేబీ పాస్ట్ పర్సను, లేకపోతే మీ తమ్ముడో, మీ బ్రదర్సో ఎవరో మీ గుడ్ న్యూస్ తీసుకొని రాబోతున్నారు. మళ్ళీ మీతో ప్యాచప్ అవ్వడానికి. అయిందేదో అయిపోయింది సో అన్నట్టు, లేదా మామూలుగా వచ్చి కలవడానికి ప్రయత్నించడం మీకు తెలుస్తుంది. లేదా మీరే ఎళ్ళి కలుస్తారో సంథింగ్, ఇట్లాంటి ఒక డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు, ఈరోజు జరగబోతా ఉంది.
మీకు ఆశ అయితే ఉంది. ఎమోషనల్‌గా బ్యాలెన్స్ చేసుకొనైతే ఉన్నారు. మీరు ఏదైతే ఎమో మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉన్నారో, ఆ మేనిఫెస్టేషన్ ఫుల్‌ఫిల్ అవుతుంది ఈరోజు. ఓకేనా? మేబీ ఆ పర్సను ఆహ్, నేనైతే ఎదుటి వాళ్ళకి నీతులు చెప్తున్నాను. అవి నాకెందుకు వర్తించట్లేదు అని ఒక సెల్ఫ్ ఆహ్, రెపెటెన్స్ చేసుకొని నేను తొందరపడ్డాను. ఆవేశంగా ఒక చైల్డిష్ మైండ్ సెట్ తోటి ఇమ్మెచ్యూర్‌గా బిహేవ్ చేశానని వాళ్ళకి వాళ్ళు తప్పు తెలుసుకొని డివైన్ దగ్గర సారీ చెప్పి మీకొక గుడ్ న్యూస్ ఏదో మీ నుంచి ఎళ్ళిపోయిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు సారీ చెప్పే అవకాశం కనపడుతుంది. అండ్ సారీ చెప్పినా, చెప్పకపోయినా ఒక గుడ్ న్యూస్ అయితే అంటే గుడ్ న్యూస్ మీన్స్ మళ్ళీ వాళ్ళు మీతో కమిట్ అవ్వాలి, కనెక్ట్ అవ్వాలి అని వాళ్ళు ఎదురు చూస్తున్న ఆ సిట్యుయేషన్స్ కూడా మీకు తెలుస్తాయి. ఓకేనా? మీరు కూడా ఆ పర్సన్ కోసం వెయిట్ చేస్తుంటారు. సో, ఇదంతా అయిందేదో అయిపోయింది. చాలా అంటే చాలా విసిగిపోయున్నారనమాట వాళ్ళ ఇమ్మెచ్యూరిటీకి, వాళ్ళ తొందరపాటు యాక్షన్స్‌కి. హ్మ్. చాలా మనసు చాలా బాధపడింది మీకు. ఇదంతా సరే అయిపోయింది. ఏదో పాస్ట్‌లో మీరేదో వాళ్ళకి నేనేదో కర్మ చేశాను వాళ్ళకి కాబట్టి వాళ్ళు అలా బిహేవ్ చేశారు. ఓకే. వాళ్ళు తప్పు తెలుసుకొని వాళ్ళొచ్చారు కదా! కలిసిపోవడానికి ఇది నాకు గుడ్ న్యూసే. సో, ఇట్లా అనేది ఒకటి కనపడుతుంది. ఈరోజు ఇట్లాంటి సిట్యుయేషన్ మీరు కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు మీ లైఫ్‌లోకి రావాలి, కలవాలి అని. సో, అది జరుగుతుందనమాట ఈరోజు. మీరు చానా రోజుల నుంచి ఏదైతే ఓపికతో వెయిట్ చేస్తున్నారో, ఎమోషనల్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ, ఓపికతో ఏదైతే వెయిట్ చేస్తున్నారో, ఆ విష్ మేనిఫెస్ట్ చేసుకుంటున్నారో, ఆ విష్ ఈరోజు దానికి సంబంధించిందే మీకు గుడ్ న్యూస్ ఏదో అందబోతా ఉంది. ఓకేనా? ఏంజెల్ గైడెన్స్ చూద్దాము. హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఫేస్ చేస్తూ ఉంటే హెల్త్ ఇష్యూస్‌లో కూడా రికవరీ అనేది కనపడుతుంది. మీకు ఇవాళ అది కూడా ఒక గుడ్ న్యూస్ అవ్వచ్చు. అంటే ఇప్పటిదాకా ఏదన్నా బాధపడుతున్నారు అనంటే ఇప్పుడంతా నార్మల్‌కొచ్చేసింది. ఇంకా నార్మల్ అయిపోయింది. ఏం లేదు. హెల్త్ ఇష్యూ ఏం లేదు అని అది కూడా ఒక గుడ్ న్యూస్ ఏదో రాబోతా ఉంది. అండ్ హ్మ్, హ్యాపీనెస్ అనేది ఈరోజు ఈ ఇష్యూస్ వల్ల మీకు చాలా మానసికంగా హ్యాపీగా ఉంటారు. హమ్మయ్య! నేనేదైతే అనుకున్నానో, ఏదైతే కోరుకున్నానో భగవంతుడి దయ వల్ల ఇప్పటికి నెరవేరింది అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి. అలా. అది చాలా లాంగ్ నుంచి మీరు వెయిట్ చేస్తున్న విషయం అయ్యుండొచ్చు. ఇక్కడ రాసులు కూడా చెప్తాను. వృషభ, కన్య, మకర రాశులు అండ్ మిథున, తుల, కుంభ రాశులు, మేష, సింహ, ధను రాశులు ఆల్మోస్ట్ ఆల్ సైన్స్ వచ్చినాయిలెండి. సరే. ఏంజెల్స్ గైడ్ పర్ఫెక్ట్ టైమింగ్. ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు కదా! ఆ పర్ఫెక్ట్ టైమింగ్ ఈరోజు మీకు రాబోతా ఉంది. ట్రస్ట్ చేయండి. నమ్మండి. యెస్. కరెక్ట్. నో నీడ్ టు వర్రీ. ఓకేనా? భయపడాల్సిన పనేం లేదు. ఆల్ ఈజ్ వెల్. యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళని రిజెక్ట్ చేస్తారా? అనేది ఇట్స్ అప్ టు యూ. మీ ఇష్టం అని చెప్తున్నారు. ఆ గుడ్ న్యూస్ ఏదో మీకు రాబోతా ఉంది. వాళ్ళతో క్లియర్‌గా కమ్యూనికేట్ చేయండి. ఓకేనా? అది మీ పర్సన్ అయినా కావచ్చు. మీ పర్సన్ మేబీ మీ పర్సన్ మీ కంటే కూడా ఏజ్‌లో చిన్నవాళ్ళు అయ్యుండొచ్చు. లేదా మీ బ్రదర్స్ అయ్యుండొచ్చు. లేదా మీకంటే చిన్న ఏజ్‌లో ఉండే వాళ్ళ రీడింగ్ వాళ్ళు గురించొచ్చింది. ఎనీవే అదర్ పర్సన్స్. రైట్? గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ.